సార్ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? యూరియా ఏదో అసలు అల్లాడిపోతున్నారు రైతులు. 2, 3 రోజులు పగలు రాత్రి నిలబడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? అలాంటి పరిస్థితి అయితే లేదండి. యూరియా మేము ఇప్పుడు 2 ట్రిప్పులు ఇచ్చాము రైతులందరికీ. చక్కగా 2 కోటాలు వేసుకున్నారు. 3వ కోటా ఇవ్వాలండి. ఒక 5-6 తారీఖుల్లో వస్తాను అంటున్నారు. అది కనుక ఇచ్చామంటే 3వ కోటా కూడా సరిపోద్దండి. రైతులు చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. గతంలో లేని విధంగా అసలు యూరియా కొరత ఉంది. మా ప్రభుత్వంలో మేము అసలు రైతుకి ఎక్కడ అసలు వాళ్ళు బాధ లేకుండా మేము చూసుకున్నాం అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి బాబాయ్? పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదండి. ఎక్కడా కూడా 5 పైసలు కూడా తేడా లేదండి. బ్రహ్మాండంగా ఇస్తున్నారు అన్నీను. ఇప్పుడు మా అందరికి అన్నదాత సుఖీభావ పడింది. మా రైతు వారిలో ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఎలాంటి ఇబ్బందులు లేవు. సో మొత్తం మీద బాబాయ్ అంటే ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి మీ గ్రామాల్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అనుకుంటున్నారు? మీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి? ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మాకు ముందలే చెప్తున్నారండి. పలానా డేట్కి యూరియా వస్తుంది, పలానా డేట్కి 3-15 వస్తాయి, పలానా డేట్కి డిఏపి వస్తుంది అని మాకు ముందలు తెలియపడుతున్నారు. దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులందరినీ మొబిలైజ్ చేసుకుని వారికి ఫోన్లు చేసి పిలిపించి చక్కగా వారికి అందజేస్తున్నామండి. సో అధికారుల నుంచి అయితే మీకు బాగానే ఉంది, సహకారం బాగానే ఉంది. చాలా బాగుంది. సో ప్రభుత్వం అంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షలు చేస్తున్నారు. రైతులకు ఎక్కడా కూడా యూరియా కొరత రాకూడదని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల మీరేం చెప్తారండి? ఇది ప్రతిపక్షం చేసే ఆరోపణే కానండి, వాస్తవికత ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం అలాంటిది ఏమి లేదండి. లేదు. సో యూరియా అయితే ఎక్కడ ఇబ్బంది లేదండి. మా ఏరియా అయితే అసలు ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి అయితే మాకు ఒక 10 డేస్ 15 డేస్ క్రితం మాకు యూరియా వచ్చింది. అది రైతులకి డిస్బర్స్మెంట్ చేసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 5-6 తారీఖుల్లో మళ్ళీ మాకు ఒక లోడ్ వస్తుందని సమాచారం ఏఓ గారు కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ మాకు పేపర్ ద్వారా కానీ తెలిసింది. మేము కూడా అది రేపు ఎల్లుండో వ్యాగన్ వస్తుంది అంటున్నారు. ఆ వ్యాగన్ వస్తే మాకు యూరియా పంపిస్తాను. సో లాస్ట్ టైం ఎంత లోడ్ వచ్చింది? ఎంతమందికి సుమారుగా? 20 టన్నుల లోడ్ వచ్చిందని. 20 టన్నుల లోడు రైతులకి 3 ఊళ్ళండి మావి. యలమనకుదురు, తాడిగడప, పొలపాక. ఫర్దర్గా చోడారం కూడా మేము డిస్బర్స్మెంట్ చేసాం. దాదాపు 100-150 మందికి యూరియా డిస్ట్రిబ్యూట్ చేశాం. సో నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగా యూరియా కొరత ఉందా సార్? వాస్తవానికి అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మాకు ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం లేదు సార్, వస్తానే ఉంది. కాకపోతే ఈసారి ఇంకొక లోడ్ వస్తే మాకు పూర్తిగా సరిపోతుంది. అంటే కొరత అయితే లేదు, అంత వాళ్ళు సృష్టిస్తున్నంత ఇది అయితే లేదు, అబద్ధ ప్రచారం ఏమనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ రైతులు కూడా వస్తున్నారు. అంటే లాస్ట్ టైము కొంతమందికి దొరకలేదు, వాళ్ళు కూడా ఫస్ట్ కోటా వేసుకోవాలి, మీకు వస్తే తీసుకెళ్తాం. సార్ మీ పేరు? మీరు సార్? నా పేరు రఘు అండి, ఇక్కడ సీఈఓగా చేస్తున్నాను. రైట్. మాకైతే మొన్న వచ్చినప్పుడు అందరికీ అందిందండి. మాకు ఇబ్బంది ఏం లేదు. ఇది మళ్ళీ వస్తే మాకు ఇంకా అసలు ఏం ఇబ్బంది ఉండదు. ఇది పొట్లకి మొత్తానికి పొట్లకి వస్తే సరిపోతుందండి మాకు. ఇక ఈసారికి బాగానే ఉంది. సో ఇక్కడ అధికారులు మీకు తెలియజేస్తున్నారా యూరియా వచ్చినప్పుడు? ఫోన్లు చేస్తారండి. ఫోన్లు చేస్తున్నారా? ఫోన్లు చేసినప్పుడు మేము రైతులు వస్తాం, తీసుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు లైన్లో పెట్టి బాగానే ఇచ్చేస్తున్నారు. అందరికి కరెక్ట్ గా వస్తున్నాయా? కరెక్ట్ గా ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తున్నారు. ఎంత మేర పండిస్తున్నావు బాబాయ్? నువ్వు ఏం వేసావు ఏంటి? వరి మాగాడి వేసామండి. 2 ఎకరాలన్నర. 2 ఎకరాల వాళ్ళకి 4 కట్టలు ఇచ్చారు. మాకు సరిపో 4 కట్టలు వచ్చినాయి మీకు. సో ప్రస్తుతానికైతే మీకు పని జరుగుతుంది. సో ఎట్లా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉంది పరిస్థితి? కొరత అయితే ఉంది కదండి. ఇక్కడైతే లేదు, మాకు బాగానే అందుతుంది. ఎక్కడన్నా మూల ప్రాంతాల్లో అయితే ఏమన్నా చెప్పలేము మాకు. మీ పరిస్థితి ఎలా ఉంది చెప్పు బాబాయ్? బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? చంద్రబాబు గారు వచ్చాక ఈ పథకాలు కానీ ఇవన్నీ పథకాలు మాకు కూడా వస్తున్నాయి. అందరికి రైతు భరోసా ఇవన్నీ వచ్చినాయి. అన్నదాత సుఖీభావ వేసాడా? వచ్చినాయి. డబ్బులు పడ్డాయా? డబ్బులు పడ్డాయి. యూరియా అయితే వస్తుంది, అయిపోతుంది. ఎక్కువ వాడుతున్నారండి. మురుగులు బట్టి చేలు మొలకలు పడి యూరియా ఎక్కువ వేయాల్సి వస్తుంది. ప్రభుత్వం తగ్గట్టుగా అందిస్తుందంటావా లేదా? వస్తుంది, యూరియా వస్తుంది, కాకపోతే అయిపోతుంది త్వరగా అయిపోతుంది. అసలు మామూలుగా ఒక ఎకరాకి అసలు యూరియా ఎట్లా వాడాల్సి వచ్చింది ఏంటి బాబాయ్? మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట? ఎకరానికి 3 కట్టలు కూడా పడుతుందండి. 3 కట్టలు పట్టుద్ది. 2 పడుతుంది. మొలక పడి చేలు లెక్క వేస్తున్నారు యూరియా. సో ఇప్పటి వరకు మీరు ఎంతవరకు యూరియా చల్లారు? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పటికైతే నేనైతే కట్టున్నర కాడికి కట్టున్నర కాడికి
మళ్ళీ పొట్ట వచ్చే పరిస్థితి అప్పటికేగా వేయాలి అప్పటికి అందుద్దా బాబాయ్ అప్పుడు వస్తుందా ముందుగా చెప్తున్నారా మీకు అంటున్నారు మరి ఆ? వస్తుంది అంటున్నారు ఎప్పటికి వస్తుంది తెలియదు ముందుగా సమాచారం ఇస్తున్నారా అంటున్నా అడుగుతున్నాం ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాల్లో అడుగుతున్నాం ఇస్తామంటున్నారు వస్తుంది అంటున్నారు ఉమ్, ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం ఉమ్. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్టుంది బాబాయ్ ఆయన రైతుల గురించి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడంటావు ఈ రోజున అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేసినా లేకపోతే రైతులకు సంబంధించి సమీక్షలు చేస్తున్నా ఎట్లుందంటావు వస్తున్నాయి డబ్బులు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి పడుతున్నాయి రైతు భరోసా వదిలేడు కదా అన్నదాత సుఖీభవ పడ్డాయి బాబా మీకు వస్తున్నాయి ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉందంటావు బాగానే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు బాగాలేదు మొత్తం అంత రైతులు మోసం చేస్తున్నాడు అది ఇది అని అంటున్నాడు అట్టాక్ అనుకుంటారు వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడమే కదా అంతే తప్ప వాస్తవ పరిస్థితి అయితే అందుతుంది యూరియా అందుతుందా బాబాయ్ అందుతుంది స్థానికంగా ఇక్కడ ఇప్పుడు ఈ పంట మళ్ళీ ఇంకా ఎంత యూరియా పట్టుద్ది ఏంటి మీకు ఇంకో కట్టకాడికి వేయాలండి ఏరియా మళ్ళీ ఇంకో కట్ట పట్టుద్ది Please subscribe to Leo News for more videos.